హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ. ఓం నమో వెంకటేశాయ నమః. సో తిరుమల అప్డేట్స్ గురించి ఈ మధ్యన చాలా చెప్తున్నా కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ వచ్చింది. సో తిరుపతికి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఒక 3 to 4 months ముందే బుక్ చేసుకోవాలి. ఒకవేళ ఇమీడియట్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనకి చాలా హై ప్రైస్ ఉన్న టోకెన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో అలా కాకుండా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే 3 to 4 months బిఫోర్ అయితే బుక్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక అప్డేట్ చెప్తున్నాను. సో జూన్లో అయితే మనకి అంగ ప్రదక్షిణకి, అలానే సీనియర్ సిటిజన్స్ కానీ, లేకపోతే హెల్త్ అంటే డిజేబుల్డ్ పర్సన్స్కి పర్టికులర్గా ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో అలాంటి టైంలో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అది బెస్ట్ టైమ్. సో అప్పుడు జూన్లో వెళ్ళాలంటే మీరు ఇప్పుడు బుక్ చేసుకోవాలి. అంత టైం గ్యాప్ కావాలన్నమాట. సో తక్కువ అమౌంట్కి. ఒకవేళ అలా కాదు, నేను ఇమీడియట్గా వెళ్ళాలంటే నా ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ దాని ప్రాసెస్ చెప్పాను, ఏ రోజు ఓపెనింగ్ అని కూడా చెప్పాను. ఆల్రెడీ నిన్నటితోనే డేట్ అయితే అయిపోయింది. బట్ ఎవరైనా బుక్ చేసుకోలేదు అనుకుంటే ఇంకా ఏమీ టెన్షన్ లేదనమాట. శ్రీవాణి విఐపి టికెట్స్ అయితే ఇంకా ఓపెన్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే శ్రీవాణి విఐపి టికెట్స్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అది మన తిరుపతి ఎయిర్పోర్ట్లో అయినా దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్ అయినా మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ శ్రీవాణి విఐపి ట్రస్ట్ డోనర్స్, అది కూడా మనకి జూన్లో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే, ఐ మీన్ వెళ్ళాలి, మీరేమైనా సేవ చేయాలి దానికని అనుకుంటే మాత్రం అది జూన్కే ఓపెనింగ్ ఉంది. సో ఆ డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను చెప్పే వీడియోలో మొత్తం మనకి అవైలబుల్గా ఉన్న దర్శన్స్ అన్నీ ఈ జూన్లోకి అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళడానికి అయితే అసలు కాదు. సో ఎవరైనా జూన్ లోపల వెళ్ళాలి అనుకుంటే, జూన్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియోని అయితే చూసి హ్యాపీగా రేపే ఓపెనింగ్ అనమాట, హ్యాపీగా రేపే బుక్ చేసేసుకోండి. ఏ టైంకి ఎలా బుక్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు ఒకసారి వీడియో అయితే చూపిస్తున్నాను. సో టీటీడీ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో కానీ నార్మల్ ఐఫోన్లో దేంట్లోనే అవైలబుల్గా ఉంది. సో అందులో వెళ్ళేసి ఫస్ట్ అయితే మనకి లాగిన్ ఐడి అన్నీ చేసేసిన తర్వాత, సో ఇక్కడ కింద మనకి పిలిగ్రమ్ సర్వీసెస్ అని ఉంటాయి. సో అక్కడ వెళ్ళిన తర్వాత మెయిన్ ఇది జూన్లో మనకు ఓపెన్ అయ్యే బుకింగ్స్ ఏంటంటే అంగ ప్రదక్షిణ, సీనియర్ సిటిజన్, లేదంటే డిజేబుల్ పర్సన్స్. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంది సీనియర్ సిటిజన్స్, అబౌవ్ 65 years వాళ్ళకి. సో కపుల్గా అయినా వెళ్ళొచ్చు, సింగిల్గా అయినా వెళ్ళొచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కంటిన్యూ చేసేయడము. సో రేపు అంటే 23 March 2024 రేపు ఈవినింగ్ 3 PM ఇవైతే ఓపెన్ అవుతాయి అన్నమాట సీనియర్ సిటిజన్స్కి. నెక్స్ట్ అలానే డిజేబుల్డ్ పర్సన్స్కి ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను. సో వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ అలానే ఇక్కడ నేను చూపించింది ఇంకోటి ఏంటంటే అంగ ప్రదక్షిణ వాళ్ళది. సో అంగ ప్రదక్షిణ కూడా సేమ్ అంతే, పిలిగ్రమ్ సర్వీసెస్ అంగ ప్రదక్షిణ అని క్లిక్ చేసి ఏ రోజు మీరు వెళ్ళాలనుకుంటున్నారో జూన్ లోపల ఆ డేట్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా బుక్ అని కొడితే సరిపోతుంది అనమాట. సో బుక్ అని కొట్టే బిఫోర్ ఒకటి బాక్స్ అయితే టిక్ చేయాలి, అది టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే అనేసి. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా, నాకైతే అన్ని దర్శనంలో స్పెషల్గా నచ్చే దర్శన్ ఏంటి అంటే అంగ ప్రదక్షిణ అనమాట. బికాస్ అది ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా ఎవ్వరంటే ఎవ్వరు ఉండరు జనాలు. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా నాకు మెయిన్ అంగ ప్రదక్షిణకే వెళ్తా అనమాట. బికాస్ తడి బట్టలతో చాలా పవిత్రంగా ఏమి తినకుండా midnight 12 o'clockకి మనము తలస్నానం చేయాలి. తలస్నానం అంటే అది కూడా నార్మల్ ఇంట్లో తలస్నానం చేసి వచ్చాడు కాదు, అది రూమ్లో. పర్టికులర్గా మీరు కోనేరు దగ్గరికి వెళ్ళి నీళ్ళలో 3 సార్లు మునిగి రూమ్స్లో ఒక 1/2 hour కూర్చొని దాని తర్వాత మనకి సుప్రభాత సేవ్ అయిపోయినాక పర్టికులర్గా అందరినీ పిలుస్తారనమాట. దగ్గర వరకు కాకపోయినా మినిమం కొంచెం ఒక 5 minutes అయినా మనం దేవుడికి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఈ అదృష్టం అయితే ఎవ్వరికి ఉండదు. అంగ ప్రదక్షిణ జస్ట్ 1 day 1 ప్రదక్షిణ చేయాలి, అది కూడా ఫుల్ రౌండ్ కూడా కాదు, జస్ట్ హాఫ్ రౌండ్ చేసిన తర్వాత ఓపిక లేని వాళ్ళైతే ఇమీడియట్గా లేస్తారు. సో చల్ల నీళ్ళతో అయితే మేమేం చేస్తామంటే, ఒకవేళ హెల్త్ ఇష్యూ ఏమైనా వస్తుందని ఫస్ట్ అయితే ఇంట్లో తడి బట్టలతోనే వేడి నీళ్ళతో పోసేసుకుంటాము. దాని తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి ఒక మునుగుడు ముగేసి దాని తర్వాత వెళ్తామన్నమాట. సో పిచ్చి పిచ్చి బట్టలు అయితే వేసుకోవడానికి ఉండదు, ఇది అందరికీ తెలిసిందే. సో నైట్ డ్రెస్సెస్, నైటీస్ ఇలాంటివి వేసుకోకూడదు. ఖచ్చితంగా నీట్ డ్రెస్సెస్లో కానీ శారీస్లో కానీ ఉండాలి. నెక్స్ట్ బాయ్స్ అయితే పంచల్లో ఉండాలి.
ఒకవేళ డ్రెస్సెస్ వేసుకుంటే పైన చున్నీ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే వాళ్ళు అలౌ అయితే చేయరు. సో ముందే చెప్తున్నాం ఇవన్నీ రూల్స్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అంగప్రదక్షిణ అయితే బెస్ట్ అనమాట. అందరికంటే పొద్దున మనకే దర్శనం అవుతుంది. సో ఇవన్నీ వెళ్ళాలంటే జూన్ లోపలికి ఇప్పుడు బుక్ చేసుకోవాలి. సో నేను చెప్పిన విధంగా ఈ రెండు మాత్రం హ్యాపీగా ఇప్పుడే బుక్ చేసేసుకోండి. సో రేపు మార్నింగ్ 11 ఓపెనింగ్స్ అయ్యేది ఏంటి అంటే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ అనేది రేపు మార్నింగ్ సేవకైతే ఓపెన్ అయిపోతుంది 11 AM. సో అదొకటి ఓపెన్ అవుతుంది రేపు. మళ్ళీ రేపు ఈవినింగ్ డిజేబుల్డ్ పర్సన్స్కి, అలానే మనకి ఎబో ఏజ్ ఉన్న వాళ్ళకంటే ఏజ్డ్ పర్సన్స్కి, సో వాళ్ళకి రేపు ఈవినింగ్ 3 PMకి ఓపెన్ అవుతుంది బుకింగ్స్ అనేవి. అలానే రేపు ఈవినింగ్ అదే 3 PM రేపు మార్నింగ్ 10 AMకి మనకి అంగప్రదక్షిణ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. సో 10 AMకి అంగప్రదక్షిణ, 11 AMకి శ్రీవాణి VIP ట్రస్ట్ డోనర్స్ ఓపెన్ అవుతుంది. అలానే 3 PMకి ఓపెన్ అయ్యేది డిజేబుల్డ్ ఏజ్డ్ పర్సన్స్. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. సో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇమీడియట్గా రేపు మార్నింగ్ నేను చెప్పిన టైమింగ్స్లో బుక్ చేసేసుకొని హ్యాపీగా జూన్ లోపల దర్శన్కి అయితే వెళ్ళండి, సేవకు కూడా వెళ్ళండి. మన వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మన ఛానల్ ఇలానే చూస్తూ మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలా మంచి మంచి అప్డేట్స్తో ఇంకా మీ ముందుకు వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.